భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కదా. ప్రభుత్వం ఏ పౌరుడి పట్ల వివక్ష చూపకూడదు, అంతే. కానీ ఈ ఒక్క వాక్యం వెనుక సమానత్వం అంటే ఏంటి అనేదానిమీద ఓ పెద్ద, చాలా సంక్లిష్టమైన కథే ఉంది. పదండి, ఈరోజు దాని లోతుల్లోకి వెళ్ళి అసలు విషయమేంటో చూద్దాం. అసలు ఈ మొత్తం చర్చకు మూలమేంటో తెలుసా? ఒక సింపుల్ ప్రశ్న: అందరినీ ఒకేలా చూడటం ఎప్పుడూ న్యాయమేనా? ఒక్కసారి ఆలోచించండి. కొన్నిసార్లు నిజమైన సమానత్వం తీసుకురావాలంటే కొందరిని ప్రత్యేకంగా చూడాల్సొస్తుందా? ఇదే ఇవాల్టి మన టాపిక్. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఆర్టికల్ 15 అసలు ఏం హామీ ఇస్తోంది, ఆ తర్వాత ఏ విషయాల్లో వివక్ష చూపకూడదో చూద్దాం. మరి మినహాయింపులెందుకు అవసరమయ్యాయి, కాలక్రమేణా ఈ చట్టం ఎలా మారింది, చివరగా దీనిలో ఉన్న ఆసక్తికరమైన సమానత్వ వైరుధ్యం గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, మొదలు పెడదాం. అసలు ఆర్టికల్ 15 మనకిస్తున్న ప్రాథమిక హామీ ఏంటి? దాని వాగ్దానమేంటి? ఆర్టికల్ 15లోనే ప్రధాన సూత్రం చాలా స్పష్టంగా ఉంటుంది. రాజ్యం అంటే మన ప్రభుత్వం ఏ పౌరుడి పట్ల వివక్ష చూపకూడదు. చూశారా, ఇది మనకు రాజ్యాంగమిచ్చిన ఒక ప్రాథమికమైన రక్షణ. ప్రభుత్వమే మనల్ని వేరు చేసి చూడకుండా అడ్డుకునే ఒక కవచం లాంటిది. ఓకే, ప్రభుత్వం వివక్ష చూపకూడదు అన్నాం కదా, మరి ఏ విషయాల్లో చూపకూడదు? రాజ్యాంగం చాలా నిర్దిష్టంగా కొన్ని కారణాలను చెప్పింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 5 కారణాలను గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆర్ఆర్సీఎస్పీ అంటే మతం, రిలిజన్, జాతి, రేస్, కులం, క్యాస్ట్, లింగం, సెక్స్, ఇంకా పుట్టిన ప్రదేశం, ప్లేస్ ఆఫ్ బర్త్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 5 కారణాల ఆధారంగా ప్రభుత్వం మనల్ని వేరుగా చూడటానికి వీల్లేదు. ఇది చాలా ముఖ్యం. అయితే ఈ నియమానికి కొన్ని హద్దులు కూడా ఉన్నాయి. మొదటిది, ఇది కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది, విదేశీయులకు కాదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది కేవలం ప్రభుత్వానికే కాదు, దుకాణాలు, హోటళ్లు లేదా పబ్లిక్గా వాడే బావులు, రోడ్లు ఇలాంటి చోట్ల కూడా ఈ 5 కారణాల వల్ల ఎవరినీ అడ్డుకోకూడదు. ఇది చాలా పవర్ఫుల్ కదా. సరే, ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అందర్నీ ఒకేలా చూడాలి అనే నియమముంటే సరిపోదా? నిజమైన సమానత్వం కోసం ఇంకేమైనా కావాలా? మినహాయింపులు ఎందుకోసమయ్యాయి? అదేంటో చూద్దాం. ఇక్కడే మనకు వాస్తవ సమానత్వం అనే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ పరిచయమవుతుంది. అంటే ఏంటంటే, అందర్నీ ఒకే స్టార్టింగ్ లైన్ మీద నిలబెడితే సరిపోదు. ఎందుకంటే కొందరు వందల ఏళ్లుగా వెనక్కి నెట్టబడ్డారు. వాళ్లను కూడా అందరితో పాటు సమానంగా ముందుకు తీసుకురావాలంటే కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆర్టికల్ 15లో ఉన్న మినహాయింపుల వెనుకున్న అసలాలోచన ఇదే. ఈ ఐడియాను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనమొక చారిత్రాత్మక కేసు గురించి మాట్లాడుకోవాలి. 1951లో స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ కేస్. అప్పుడు మద్రాస్ ప్రభుత్వం కుల ప్రాతిపాదికన కొన్ని మెడికల్ సీట్లను రిజర్వ్ చేసింది. కానీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం అందరూ సమానమే కదా. ఈ తీర్పుతో ఒక విషయం స్పష్టమైంది: కొన్నిసార్లు అందర్నీ గుడ్డిగా ఒకేలా చూడటం అసలైన న్యాయానికి అడ్డుగోడగా మారుతుందని. ఆ కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? పార్లమెంట్ రాజ్యాంగానికే మొదటి సవరణ చేసింది. అలా ఆర్టికల్ 15/4ను చేర్చారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయవచ్చని ఈ సవరణ చెప్పింది. చూసారా, సమాజ అవసరాలకు తగ్గట్టుగా మన చట్టం ఎలా స్పందిస్తోందో, ఎలా మారుతోందో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక ఇక్కడితో ఈ కథ ఆగలేదు. కాలం గడిచే కొద్దీ ఈ చట్టం కూడా మారుతూ వచ్చింది. దశాబ్దాలుగా ఈ ప్రత్యేక ఏర్పాట్లు అనే సూత్రం ఎలా విస్తరించిందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట 1951లో ప్రభుత్వ విద్యాసంస్థలలో రిజర్వేషన్ల కోసం ఆర్టికల్ 15(4) వచ్చింది. ఆ తర్వాత 2005లో 93వ సవరణతో ఈ రిజర్వేషన్లను ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా వర్తింపజేశారు. ఇక లేటెస్ట్గా 2019లో 103వ సవరణతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా 10% రిజర్వేషన్ కల్పించారు. అంటే కేవలం సామాజికంగానే కాదు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్లను కూడా పరిగణనలోకి తీసుకోవడం మొదలైంది. ఈ ఆర్థిక రిజర్వేషన్ల మీద కూడా పెద్ద చర్చే జరిగింది. 2022లో జనహిత్ అభియాన్ కేసులో సుప్రీంకోర్టు దీనిపై ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ఆర్థికంగా వెనుకబడటం కూడా రిజర్వేషన్లకు ఒక సరైన కారణమే అని కోర్టు సమర్థించింది. దీంతో సమానత్వం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు అనే ఐడియా ఇంకాస్త పెద్దదైంది. సరే, ఇదంతా చూశాక మనమిప్పుడు అసలు విషయానికొద్దాం. అదే ఈ సమానత్వ వైరుధ్యం. ఆర్టికల్ 15లో ఉన్న ఈ 2 భిన్నమైన ఆలోచనలను ఒక్కసారి గమనిద్దాం. దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఆర్టికల్ 14ని గుర్తు చేసుకోవాలి. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానమే. ఇది ఒక జనరల్ రూల్. కానీ ఆర్టికల్ 15 ఒక అడుగు ముందుకు వేసి ఒక స్పెసిఫిక్ రూల్ ఇస్తుంది. ఒకవైపు 5 కారణాల మీద వివక్ష చూపొద్దు అంటుంది, మరోవైపు అసమానంగా ఉన్నవాళ్లకి సమాన అవకాశాలు కల్పించడానికి రక్షణాత్మక వివక్షను అంటే ప్రత్యేక చర్యలను అనుమతిస్తుంది. ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేశారో చూడండి. సో చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే: ఆర్టికల్ 15కి 2 ముఖాలున్నాయి. ఒకవైపు వివక్షను గట్టిగా వ్యతిరేకిస్తుంది, అదే సమయంలో సమాజంలో నిజమైన సమానత్వం తీసుకురావడానికి అవసరమైన సానుకూల చర్యలను అంతే గట్టిగా సమర్థిస్తుంది. ఇది ఒక కాయిన్ కొన్న 2 వైపుల లాంటిది. అయితే ఈ మొత్తం కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది.
సమానత్వమే మన అంతిమ లక్ష్యమైనప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనమిచ్చే ఈ ప్రత్యేక మినహాయింపులకు ఒక హద్దు అనేది ఎక్కడ ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. బహుశా అందుకే ఈ చర్చ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.